ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు. మరణాతా షలోం. నేను అనేకమైనటువంటి ప్రాంతాలకి సభలలోనూ, ఓపెన్ మీటింగ్స్లో, సంఘాల్లో, అలాగే సేవకుల సదస్సులో కూడా వాక్యాన్ని చెబుతానికి వెళ్తూ ఉన్నాను. చాలామంది దైవజనులు, అయా సేవకుల గురించి కూడా మీరు వాక్యాన్ని చెప్పండి, విశ్వాసులకి మంచి మంచి వాక్యవర్తమానం అందిస్తున్నారు, చాలా సంతోషం, సేవకుల గురించి కూడా మీరు వర్తమానాలు తెలియపరచండి అయ్యా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. వారి యొక్క సాధక బాధలు, సంఘ పరిస్థితులు, సేవకుల యొక్క విధానాల గురించి కూడా తెలియపరుస్తున్నారు. అయితే బైబిల్లో ఏముంది, బైబిల్లో సేవకుల గురించి ఏం చెప్పబడిందో మనం చూద్దాం. ఒక సేవకులనే కాదు, దేవుడు తన దాసుల గురించి, సేవకుల గురించి, విశ్వాసుల గురించి చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో రాయించారు. అందులో ఒక మాట ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండు బిడ్డలారా, అపోస్తులైన పౌలయ్య గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను, మీరు చూడండి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనజూచుచున్నానా, నా దేవుని దయను సంపాదించుకొనజూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసులను కాకయే పోవదును. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని సేవకులారా, దైవజనులారా, ఈరోజు చాలామంది సేవలో ఉన్న సేవకులు ఎలా అయిపోయారంటే సంఘాన్ని సంస్కరించడం మానేశారు. హెచ్చరించే బోధలు సంఘంలో నుంచి తీసేశారు. విశ్వాసులను హెచ్చరిస్తే, గద్దిస్తే, ఉన్నది ఉన్నట్టు చెబితే సంఘంలో నుంచి వెళ్ళిపోతారు. మనకి మళ్ళీ నష్టం వాటిల్లుతుంది. ఉన్నది ఉన్నట్టుగా చెబితే దొంగోడు లేదా దొంగతనం చేస్తే మీరు నరకానికి వెళ్ళిపోతారని చెప్తే దొంగతనం చేసేవారికి కోపం వస్తుంది. వ్యభిచారం చేసేవారికి వ్యభిచారం చేయకూడదని చెప్తే వ్యభిచారులు కోపం వస్తుంది. జారత్వంలో ఉన్నవారు జారత్వం చేస్తే నరకానికి వెళ్ళిపోతారు. వేషధారులుగా ఉన్నవాళ్ళు వేషధారులుగా ఉంటే మీరు పరలోకం వెళ్ళరు. యవనస్తులారా, మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలి, జాగ్రత్తగా బ్రతకని చెప్తే యవనస్తులు వెళ్ళిపోతారు. చిన్నపిల్లలను గద్దిస్తే వాడు అమ్మా నాన్న కోపం వచ్చి వాళ్ళు మానేస్తారు. ఇలాగా చిన్నపిల్లలకి, యవనస్తులకి, స్త్రీలకి, పురుషులకి అందరికీ భయపడి ఈరోజు సంఘాన్ని పరలోక రాజ్యము చేర్చడం కోసం బోధలు మానేసి, సంఘం ఎలాగుంటే మాకెందుకు, వాళ్ళు త్రాగితే మాకెందుకు, తిరిగితే మాకెందుకు, వ్యభిచారులుగా ఉంటే మాకెందుకు, వేషధారులుగా ఉంటే మాకెందుకు, జారత్వం చేస్తే మాకెందుకు, యవనస్తులు ఇష్టానుసారంగా ఉంటే మాకెందుకు, ప్రేమించుకుంటే మాకెందుకు, కామించుకుంటే మాకెందుకు, బూతులు మాట్లాడితే మాకెందుకు, అబద్ధాలు చెబితే మాకెందుకు, పిల్లలు ఎలా పడితే ఎలా ఉంటే మాకెందుకు, వాళ్ళని గద్దిస్తే ఇచ్చే కానుకలు ఇవ్వరు, వచ్చేవారు ప్రార్థనకు రారు, ఇచ్చే దశమ భాగాలు ఆపేస్తారు. మనుషుల్ని సంతోషపెడితే వాళ్ళు ఎలాగున్నా, ఎలా ప్రవర్తించినా, ఎలా నటించినా, ఎలా తిరిగినా, ఎలా చెందినా అవేమీ పట్టనట్టు, అవేవి కూడా తప్పు కానట్టు మంచిగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే నన్ను సంఘస్థులందరూ ప్రేమిస్తారు, ఇష్టపూర్వకంగా కానుకలు ఇస్తారు, మంచి ఆహారం పెడతారు, మంచి బట్టలు ఇస్తారు, సన్మానాలు చేస్తారు, బంగారాలు కొంటారు. కాబట్టి ఇదిగో దేవుణ్ణి సంతోషపెట్టడం కోసం మనుషులు బాధపడతారని ఉన్నది ఉన్నట్టు చెబితే
ఇదిగో ప్రజలకు నచ్చదని చెప్పి ఈరోజు మనుషులను సంతోషపెట్టి, సంఘములో ఉన్న వారిని సంతోషపెట్టి యేసయ్యను బాధ పెట్టే బాధలు చాలా చాలా సంఘాలకు వచ్చేసాయి. పౌలయ్య గారు ఏమంటున్నాడు తెలుసా బిడ్డలారా? నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, నా దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నాకు మనుషుల దయ కాదు కావలసింది, దేవుని దయ కావాలి. నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? ఒకవేళ దేవుణ్ణి సంతోషపెట్టకుండా మనుషులను సంతోషపెట్టేలాగా ఉంటే నేను ఎప్పటికీ కూడా మనుషుల్ని సంతోషపెడతామే అయితే నేను ఎప్పటికీ క్రీస్తు దాసుడినే కాకపోవదును. ఇదండి రోషము గల సేవ అంటే. ఇలా ఉండాలండి నిజమైన దాసుడు, నిజమైన సేవకుడు. కానీ రోజు విశ్వాసులు పాస్టర్లు గల చాలామంది మన ప్రవర్తన వల్ల దేవుడు సంతోషపడుతున్నాడా లేదా ఆలోచించట్లే. దేవుడు సంతోషం ఎవరికి కావాలి? మనుషులను సంతోషపెడితే దండిగా ఉంటుంది ఆహారం అని చెప్పి మీరు తిరిగినా చెందినా, తాగినా, వ్యభిచరించినా, మోసం చేసినా, వేషగాళ్ళగా ఉన్నా, అబద్ధికులుగా ఉన్నా, లోకాచారాలు పాటించినా, లోక మర్యాదలు పాటించినా, ముహూర్తాలు పాటించినా వాళ్ళ అడుగులకి మొడుగులెత్తుతూ నడుపుతున్న జరిగిస్తున్న పాస్టర్లు ఉన్నారు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, వాళ్ళ అడుగులకు మొడుగులెత్తుతూ వాళ్ళు ముహూర్తాలు చూపిస్తే నీవు వాళ్ళ ముహూర్తాలని ప్రోత్సహిస్తే, వాళ్ళు దిక్కులు, ఈశాన్యాలు, లేకపోతే వాస్తులు, సిద్ధాంతాలు పాటిస్తూ వాటిని నువ్వు ప్రోత్సహిస్తే నువ్వు క్రీస్తు దాసుడువు కాదు, నిజమైన సేవకుడువు కాదండి. నిజమైన సేవకుడు కాదు. రేపొద్దున్న వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, వాళ్ళతో పాటు నిన్ను కూడా నరకానికి లాక్కిపోతారు. కొంతమంది సంఘ పెద్దలు, విశ్వాసులు కూడా తాగేస్తారు. పాస్టర్ గారు చెప్పడండి, నేను తెలుసా? వాళ్ళు చెప్తే సంఘం మానేస్తారండి బాబు. తాగొద్దని చెప్పాలి, వ్యభిచారంతో చెప్పాలి, వాళ్ళు సరి చేసుకోవాలి. సంఘం మానేయడం ఏంటి? చెప్పినప్పుడు విని మారాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏమంటారు? మేము వారమంతా తాగుతామా? అప్పుడప్పుడు తాగుతాం. ప్రార్థనకి వెళ్ళినప్పుడు తాగం. ప్రార్థనకి వెళ్ళినప్పుడు బాగానే వెళతాం. ప్రార్థన అయిపోయాక తాగుతాం. ఫంక్షన్లకి తాగుతాం. అటువంటి వారిని ప్రోత్సహించే దైవజనులు కూడా ఉన్నారు. అయితే ఇటువంటి వారిగా మనం ఉంటే మనం ఎప్పటికీ క్రీస్తు దాసులము కాదు, నిజమైన సేవకులము కాదు. అలాగే కొంతమంది పాస్టర్లండి, వాళ్ళ మీద అభిషేకం ఉండదు, దేవుని ఏర్పాటు ఉండదు, ఓ సమర్పణ ఉండదు, ఒక పిలుపు ఉండదు. ఏదో కులాన్ని చూసుకునో, ఇంటి పెరటం చూసుకునో, లేదా ఏదో సంఘంలో నుంచి 4 గొర్రెలు లాక్కెళ్ళిపోయో వాళ్ళు ఏం చేస్తారంటే సంఘాన్ని పెడతామంటారు. వీళ్ళ బాధలు ఎంత బాగుంటాయంటే, ముహూర్తమమ్మా, ఆ ముహూర్తానికి నేను చేస్తాను, మీరు ఏమంటే అలాగే చేస్తాను, మీరు ఎలాగంటే అలాగే చేస్తాను. ముహూర్తాలే ప్రార్థన చేసుకోవచ్చు. నవధాన్యాలే ప్రార్థనే చేసుకోవచ్చు. పద్ధతులు, వ్యవహారాలు మామూలే ప్రార్థనే చేసుకోవచ్చు అని చెప్తారు. అంతే. ఇంకా అసలు బాధలో కూడా గద్దింపు, హెచ్చరిక, సరిచేసే విధానం, సంఘాన్ని సంస్కరించే విధానం, ఏ విధము చేతనైన సంఘాన్ని ముడత, మచ్చ, డాగు, కళంకం లేని సంఘముగా తీసుకెళ్ళి ప్రభువుకు అప్పగించాలి. ఈ గోలు, ఈ గురి, ఈ గమ్యం ఏమి ఉండదు. చక్కగా వాళ్ళకి మాయ మాటలు, మోసం మాటలు చెప్పి ఇదిగో ఇలా ఉంటే చాలు, ఇలా చేసుకుంటే చాలు అని మెత్తని మాటలు, లోపల అంతరంగంలో వేరుగా ఉంటుందండి. పైకి పళ్ళు మీద నవ్వు, పెదాల మీద నవ్వు చూపించి మాయ మాటలు, మెత్తని మాటలు చెప్పి వేరే సంఘాలకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కాళ్ళెట్టేసుకుని, ఏళ్ళెట్టేసుకుని మందో కులము, మందో మతము, మందో జాతి, మందొక వర్గము, మీరు మేము బంధువులము, మీరు మేము స్నేహితులము, ఇదిగో మా సంఘానికి వస్తే నీకు ఆటో ఫ్రీ, మా సంఘానికి వస్తే
నీకు వైద్యం ఫ్రీ, మా సంఘానికి వస్తే నీకు అన్నం ఫ్రీ, మా సంఘానికి వస్తే నీకు దుప్పట ఫ్రీ, మా సంఘానికి వస్తే నీకు ఏదో చేస్తాం, ఇది చేస్తాం, నీ పెట్టేస్తాం, నీకు దినం చేస్తాను, నీకు బోబెడతాను, ఇటువంటి మాటలు చెప్పి యాండి వేరే వేరే సంఘాల్లోకి వెళ్ళే వాళ్ళు దోచుకెళ్ళిపోయి దొంగలు ఉన్నారండి. ఈ విశ్వాసంలో కొంతమంది ఉంటుంది బుద్ధి జ్ఞానము వివరం ఏమంటారు. ఆత్మీయ తండ్రి అంటే ఏంటి, ఆత్మీయ నాయకుడు అంటే ఏంటి, కాపర్ అంటే ఏంటి, ఒక ఆత్మను సంపాదించడానికి ఆయన ఎంత కష్టపడితే సంఘం కట్టాడు, ఒక ఆత్మను రక్షించడానికి ఎంత ఇబ్బంది పడ్డాడో, ఎన్ని కన్నీరు కార్చారు, ఎంత ఉపవాసం చేశారు, ఇలాంటి ఆయన సమర్పణ ఏంటి, ఓ ఉద్యోగం వదుకుని దేవుడి సేవకి ఎలాగొచ్చాడు, ఇవన్నీ చూడరు. ఈ మాయ మాటలకి, ఈ మోసం మాటలకి, మెత్తన మాటలకి పడిపోయే విశ్వాసులు కూడా చాలామంది ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టపడి కన్నీరు కార్చి ఉపవాసాలుండి జాగారంతో కట్టుకున్న పాస్టర్లకి ఈరోజు కన్నీళ్ళు మిగులుతున్నాయండి. దొంగల గుహలేమో నిండిపోతున్నాయి. ఈరోజు వాళ్ళు ఉపవాసాలతో జాగారాలతో ఎంతో కష్టపడి ఎన్నో ప్రార్థనలు చేసి అండి తాగుబోతులు మారుస్తారు, వ్యభిచారులు మారుస్తారు, దొంగలను మారుస్తారు. ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ వీళ్ళకి ఇల్లు ఉండదు, స్థలం ఉండదు, ఉద్యోగం ఉండదు, వ్యాపారం ఉండదు, ఏముండదు. ఈ దైవం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఉద్యోగం వస్తుంది, వ్యాపారం వృద్ధి అవుతుంది, ఇల్లు వస్తుంది, స్థలం వస్తుంది, పేరు వస్తుంది, అన్నీ వచ్చిన తర్వాత ఈ పాస్టర్ గారిని వదిలేసి వీళ్ళకి అడుగులకి మొడుగులు వస్తే పాస్టర్ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత, వ్యాపారం డెవలప్ అయిన తర్వాత, పేరు వచ్చిన తర్వాత వాళ్ళని లాకపోవడానికి వీడు గోతుకాడిని అక్కలా వీడు ఉంటాడు. వీడు సేవకుడు కాదండి, ఎలాగంటే మరో రకంగా అనుకోకండి. ఇటువంటి వాళ్ళు సేవకుడు కాదు, దొంగలండి, వాళ్ళు గుంట నక్కలండి. నా మాటలు కాదండి, పరమగీతలో ఉంటుందండి, ద్రాక్ష తోటను పాడు చేసి గుంట నక్కలు ఉన్నాయంటండి. చదవమంటారా మాట? నేను చదివినిపిస్తున్నాను చూడండి. పరమగీతం పుస్తకము 2వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను చూడండి. పరమగీతం 2వ అధ్యాయం 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. చూసారా, ఇటువంటి వాళ్ళు దేవుడి దృష్టిలో సేవకులే కాదు, పాస్టర్లే కాదు, క్రీస్తు దాసులు కాదు. మరి ఎవరండి వాళ్ళు? పాస్టర్ ముసుగులో ఉన్న గుంట నక్కలు, దైవజనుడు ముసుగులో ఉన్న గుంట నక్కలు, దేవుణ్ణి సేవకుల్లో మనం చెప్పుకుంటున్న దొంగలేళ్ళు. అండ్ ఈరోజు కష్టపడి కట్టుకున్న కాపరి సంఘాలేమో ఖాళీ అయిపోతున్నాయి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే సంఘాలేమో ఖాళీ అయిపోతున్నాయి. నిక్కర్చిగా నిజముగా యథార్థంగా బ్రతికే సేవకులేమో నచ్చట్లేదు. మాయ మాటలు, మోసం మాటలు, వేషము, మెత్తని మాటలు, లోపల ఒక రకంగా బయటకు ఒక రకంగా యాండి బ్రతుకుతున్న సేవకుల యొక్క సంఘాలు దొంగల గుహలేమో నిండిపోతున్నాయి. రేపొద్దున్న వీళ్ళు పరలోకం వెళ్ళరు, వాళ్ళు పరలోకం వెళ్ళరు. అయితే అది వీళ్ళు ఆలోచించరు, వాళ్ళు ఆలోచించరా. ప్రస్తుతం నా బ్రతకడానికి వీళ్ళు బాగున్నారు, మేము అనుకున్నట్టు చేయడానికి ఇతను బాగుంది, వీళ్ళ కథలా గడిచిపోతుంది. కానీ రేపొద్దున్న క్రీస్తు న్యాయపీఠం అని ఒకటి ఉంటుంది, అక్కడ లెక్కలు చెప్పాలి. ఈ విశ్వాసి నా విశ్వాసం చెప్తా, నువ్వు వీడిని కన్నావా అని అడుగుతాడు దేవుడు. అబ్బాయి లేదండి, వేరే సంఘానికి వెళ్ళేవారండి, ఆ పాస్టర్ గారికి వీళ్ళకి ఏదో గొడవ వస్తే నేను జాయిగా లాగేశానండి అంటే, మరి కన్నోడు నువ్వు తండ్రి వెలగయ్యావురా అంటాడు దేవుడు. రేపు పొద్దున వాళ్ళని అడుగుతాడు, మీ ఆత్మీయ తండ్రి ఎవరు అని. ఈయనండి, ఆయన నిన్ను కన్నాడా? నీ సమాధానం అక్కడ చెప్పాలి. ఇక్కడంటే నీ పాస్టర్ తింగరుడు కావచ్చు, అమాయకుడు కావచ్చు, చదువులేడు కావచ్చు, అజ్ఞాని కావచ్చు, నాకులాగా వికలాంగుడు కావచ్చు, వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, మంది బలం కండబలం లేకపోవచ్చు. రేపు పొద్దున్న క్రీస్తు న్యాయపీఠం ఉందని తెలుసు కదా మీకు. ప్రియ దైవజనుడా, గుర్తుపెట్టుకో, మనుషులను మెప్పించడానికి, మనుషులను సంతోషపెట్టడానికి బోధలు వాక్యం సిద్ధపరుచుకుంటున్నావా? క్రీస్తును సంతోషపెట్టే బోధలు చేస్తున్నావా? ఎటువంటి దేవుని సేవ చేస్తున్నావు? మనుషులను సంతోషపెట్టే సేవ, దేవుణ్ణి సంతోషపెట్టే సేవ. యాండి మనుషులు దయని సంపాదించుకోవడం చూస్తున్నావా? దేవుని దయని సంపాదించుకొని చూస్తున్నావా? గలతీ పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు చెప్తున్నాడు, మనుషుల దయని సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయని సంపాదించుకొని చూస్తున్నానా? మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, దేవుణ్ణి సంతోషపెట్టగోరుచున్నానా? మనుషులను సంతోషపెట్టేవాడినైతే
నేను ఎప్పటికీ నీ క్రీస్తు దాసుడను కాదు. పౌలయ్య గారే ఎంత మాట అయితే నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? మనం మనుషులను సంతోషపెట్టడానికి దేవుని పద్ధతులను పక్కన పెట్టి లోకపు పద్ధతులని, దేవుడిచ్చిన ఆజ్ఞలను పక్కన పెట్టి లోకాచారాలను ప్రోత్సహిస్తే, వేరొక దైవజనుడి సంఘంలో నుంచి నువ్వు ఎత్తుకొచ్చేస్తుంటే, వేరొక గంపలో నుంచి ఎత్తుకొచ్చేస్తుంటే రేపొద్దున లెక్క చెప్పాలని తెలుసా తెలీదా? బోల్డ్ ప్రపంచం ఉంది, నశించిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. వల సముద్రంలో వేయి, గేలము బయట కాలువలు ఎక్కడయ్యి, వేరొకడు బుట్టలో తీసుకొచ్చేస్తున్నావేంటి? ఓ దొంగ! దొంగలు ఎక్కడికి వెళ్తారండి? ఆలోచించే. దొంగోడిని వెంబడిస్తున్న వారు ఎక్కడికి వెళ్తారు? ఓ గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపించలేడంట, చూపిస్తే ఇద్దరు కలిసి వెళ్తారంట. ఎక్కడికే? పాతాళానికి, చావు. దొంగలను ప్రోత్సహిస్తున్న విశ్వాసులంటే దొంగ బోధకుల్ని ప్రోత్సహించకండి, దొంగ పాస్టర్లను ప్రోత్సహించకండి. చిన్న చిన్న గొడవలున్నా ఇబ్బందులైనా ఒక్కసారి మాట్లాడుకోండి, సరి చేసుకోండి, సమాధానపడండి. ఏ కుటుంబంలో గొడవలు ఉండవు, ఏ సంఘంలో గొడవలు ఉండవు. కొరింథీ సంఘంలో గొడవలు లేవా? గలతీ సంఘంలో గొడవలు లేవా? ఏమండి అపోస్తుల దగ్గర గొడవలు లేవా? ఏమండి అపోస్తుల సంఘం ఆదిమ సంఘంలో వ్యతిరేకులు లేరా? అలెగ్జాండర్ కంచరి వాళ్ళు లేడా? దేమా వంటి వారు లోహలోహ స్వేహించి వెళ్ళిపోవడం లేరా? ఆ రోజు ఉన్నారు బిడ్డ. ప్రతి సంఘంలో ఉంటాయి, అవి సరి చేసుకోవాలి. చూపించు, ప్రపంచంలో చూపించు. అపోస్తులు కట్టిన సంఘాల్లో గొడవ లేని సంఘాలు ఏమంటే చూపించు. కొన్ని సంఘాల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి, కుటుంబం అన్నాక ఇబ్బందులు వస్తాయి, మాటలు వస్తాయి, సరి చేసుకోవాలి తప్ప తండ్రులను మార్చేయకూడదు. ఏమండి మీ అమ్మ నిన్ను ఏదో మాట అంటే మీ అమ్మను మార్చేసి ఇంకో దాన్ని తెచ్చుకుంటావా? అమ్మ కింద. మీ నాన్న ఏదో మాట అంటే మీ నాన్న మార్చేసి వేరొకరు తెచ్చుకుంటావు వీడు మా నాన్నని. అది అంత అసహ్యమైన కార్యం, అంతకన్నా అసహ్యమైన కార్యం ఇది. ఈరోజు ఎంతోమంది దైవజనులు బాధపడుతున్నారు. ఒకవేళ సంఘాలు విడిచి వెళ్ళిపోయిన విశ్వాసులు ఎవరన్నా ఈ వాక్యం చూస్తూ ఉంటే మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను, ప్రేమతో చెబుతున్నాను. ఒక విశ్వాసం రక్షించడానికి ఒక దైవజనుడు ఎన్నో ఉపవాసాలు ఉంటాడు, ఎన్నో ప్రార్థనలు చేస్తాడు, ఎంతో కన్నీరు కారుస్తాడు, ఎన్నో తిప్పలు పడతాడు. యాండి ఈరోజు ఏదో చిన్న విషయం వచ్చిందని అతను విడిచిపెట్టుకో, మరలా నీ సంఘానికి నువ్వు వెళ్ళిపో. ఎవరి సంఘాలకి వాళ్ళు వెళ్ళిపోండి, ఎవరి సంఘంలో వాళ్ళే ఉండండి. అర్థమవుతుందా పెట్టారా? నీకు ఎవరు బాప్తిస్మం ఇచ్చారు అక్కడికి వెళ్ళిపో, నిన్నెవరు రక్షించారు అక్కడికి వెళ్ళిపో, నిన్నెవరు కనరు అక్కడికి వెళ్ళిపో. ఏమైనా దేని పెట్టారా? నీ ఇష్టానుసారంగా యాండి సంఘాలు మార్చుకో, దైవజనులు మార్చుకో. అలాగే ఓ దైవజనుడా, నువ్వు మనుషులను సంతోషపెట్టే బోధలు చేసి క్రీస్తును బాధపడుతున్నావని గుర్తుపెట్టుకో. మనుషుల దయ కోసం, మనుషుల డబ్బు కోసం, మనుషుల దశమ భాగాల కోసం యాండి దేవుడి యొక్క బోధలు తిప్పేసి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నామేమో చూసుకో. రేపొద్దున మనకు 2 తీర్పులు అనేది గుర్తుపెట్టుకో. పౌలయ్య గారు చెప్తున్నాడు, మనుషుల దయ కాదు, మనుషులను సంతోషపెట్టడం కాదు. నేను మనుషుల దయ కోసం, మనుషులను సంతోషపెట్టడం కోసం బోధన చేస్తే, అలా బ్రతికితే అసలు నేను క్రీస్తు దాసునే కాదండి. ఆయనే క్రీస్తు దాసుడు కాకపోతే మనం ఏమైపోతాం చెప్పు? సంతోషపెట్టడం కాదు, సరిచేసే బోధలు కావాలి. కడవర దినాల్లో ఉన్నాం, రాకడ బహు సమీపంగా ఉంది. ప్రభు వచ్చేస్తున్నాడు. సంఘాన్ని వధువు సంఘంగా సిద్ధపరచాలంటే, సంఘానికి ఉన్న మురికి పోవాలంటే, వస్త్రానికి ఉన్న మురికి పోవాలంటే ఏం చేయాలి? ఇస్త్రీ చేస్తే మురికి పోదా? ఫస్ట్ సర్పలో సోడలు నానబెట్టాలి, బండకేసి బాదాలి, ఎండలో ఆరబెట్టాలి, ఆ తర్వాత శుభ్రంగా ఇస్త్రీ చేయాలి. కానీ నువ్వు ఇవన్నీ మానేసి ఓన్లీ ఇస్త్రీ చేస్తున్నావేమో చూసుకో, దెబ్బతినేస్తావు. దేవుడి దగ్గర లెక్కలు చెప్పాలి మనం. నువ్వు క్రీస్తు దాసుడువా, మనుషులకు దాసుడువా? నువ్వు దేవునికి దాసుడువా, డబ్బుకు దాసుడువా? మనుషులు పడేసే ఎంగిలి కోసం ఈరోజు బోధన మార్చేసావేమో చూసుకో. మనుషులు విసిరేసే వెంగిలి ఏంటి తిండి కోసం తండ్రులు మార్చేసావేమో చూసుకో. జాగ్రత్త, జాగ్రత్త. ఈ యాషావు అలాగే అమ్ముకున్నాడు, ఒక్క పూట కూటి కోసం. దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటే దేవుడు అంటాడు, యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైన మీలో ఉండేమో చూసుకోండి అన్నాడు. చూసారా? ఒక్క పూట కూటి కోసం దేవుడిచ్చిన జ్యేష్ఠతను అమ్ముకుంటే దేవుడు అంటాడు, ఆడు వ్యభిచారి, ఆడు భ్రష్టుడు అంటున్నాడు. ఆలోచన చేసుకో. నువ్వు దేనికోసం విశ్వాసాన్ని అమ్మేసుకుంటున్నావు? దేనికోసం సంఘాన్ని మార్చేసుకుంటున్నావు? దేనికోసం సేవకుడ బోధన మార్చేస్తున్నావు? బోర్డులు మార్చేస్తున్నావు. వీళ్ళు కూడా ఉంటారండి, మా బ్యానర్ పెట్టుకో, నెల ఎంత ఇస్తాం. వీళ్ళు ఫస్ట్ మళ్ళీ బ్యానర్ మార్చేస్తారు. మరలా ఇంకోటి వస్తాడు,
వాళ్ళు 1000 ఇస్తున్నారా, నేను 2000 ఇస్తాను, మా బ్యానర్ పెట్టు, మా మినిస్ట్రీలోకి రా, మా సంఘంలోకి రా అంటే మళ్ళీ 2000 వస్తాయని చెప్పి 3000 వస్తాయని చెప్పి ఏమండి మరలా మినిస్ట్రీ బ్యానర్ పేరు మార్చేస్తారు. వీళ్ళు ఎవరు వేషగాళ్ళు కదా. ఏమండి కొంతమంది భిక్షగాళ్ళు ఉంటారండి. 5 ఏరియా వెళ్ళినప్పటికీ అక్కడ ఫోటో వేరేగా ఎడతారు, మళ్ళీ క్రైస్తవులు ఏరియా వచ్చినప్పటికీ ఫోటో వేరేగా మారుస్తాడు. ఏ ప్రాంతం వెళితే ఆ దేవుడు ఫోటో పెడతాడు. అడుక్కునేవాడు, భిక్షగాడాడు, పగటేసగాడాడు. ఈరోజు ఏమండి ఎవడో పడేసి ఎంగిలి మెతుకుల కోసం అమ్ముకుంటున్నావా? దర్శనం అమ్ముకుంటున్నావా? అసలు నీ దర్శనం ఏంటి? నీ పిలుపు ఏంటి? నీ సమర్పణ ఏంటి? ఎందుకు అమ్ముకుంటున్నావు అలాగా? నువ్వు మనుషుల కోసం, డబ్బు కోసం ఏమండి ఇలాగ నువ్వు బ్యానర్లు మార్చుకుని, ఫోటోలు మార్చుకుని, పేర్లు మార్చుకుని, సంఘాలు మార్చుకుని, సేవకులను మార్చుకుంటే రేపొద్దున్న నీవైనా నేనైనా దేవుని దగ్గర లెక్కలు చెప్పాలి. అది గుర్తెరగండి బిడ్డలా. అలా ఎంతోమంది దైవజనులు కష్టపడి సంఘాలు కట్టుకుంటున్నారు. వారి సంఘాల నుంచి దోచుకునేవాడు దొంగ అన్నారండి. నిజమైన కాపరి అంటే ప్రధాన ద్వారం గుండా వస్తాడు. దోచుకునేవాడు దొంగడంట దొడ్డుదారి గుండా వెళ్తాడంటే. నిజమే, ఈరోజు దొడ్డుదారి గుండా వెళ్ళి అండ్ వేరే సంఘాలు దోచుకున్నటువంటి దుర్మార్గమైన సేవకులు, దుర్మార్గమైన పాస్టర్లు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఈ వాక్యం తర్వాత మీరు చాలామంది కోపం రావచ్చు. నేను చెప్పే మాట బైబిల్ మాట, ఏండి పౌలయ్య గారు చెప్పిన మాట. మనం ఒకడికే లోబడాలి, ఒకరి కిందే పని చేయాలి. అదే క్రీస్తు యేసు కింద. మనుషులు మెప్పించే బోధలు, మనుషులు మెప్పించే పద్ధతులు, ఆచారాల వ్యవహారాలు కళ్ళు మూసుకుంటే రేపొద్దున్న దేవుడు కళ్ళు మూసేస్తాడు. జాగ్రత్త, నరకను తోసేస్తాడు. జాగ్రత్త బిడ్డలారా. మనం ఎప్పటికీ క్రీస్తు దాసులుగానే ఉండాలి, నిజమైన క్రీస్తు సేవకులుగానే ఉండాలి, నిజమైన సేవకులుగానే బ్రతికి చనిపోవాలి తప్ప డబ్బు కోసమో ఏండి సపోర్ట్ల కోసమో మనుషుల కోసమో వాళ్ళిచ్చే ఏండి ఏవో తాయిలాల కోసం భక్తిని నమ్ముకోకండి, విశ్వాసాన్ని నమ్ముకోకండి, దర్శనాన్ని నమ్ముకోకండి, సంఘాన్ని నమ్ముకోకండి, బ్యానర్ నేమ్ అమ్ముకోకండి. ఏమైనా దేవుని బిడ్డలారా, మన దేవుడి దగ్గర లెక్కలు చెప్పాలి, లెక్కలు చెప్పాలి బిడ్డలారా. 10 మంది ఉన్నా చాలు. దేవునికి ఎంతమంది ఇస్తే అదే గొప్ప సేవ. ఈ 10 మంది సరిపోతలేదని, ఈ 100 మంది సరిపోతలేదని, ఈ 200 మంది సరిపోతలేదని చెప్పి ఇదిగో ఏండి వీళ్ళకి ఆశలు చెప్పి ముసలోళ్ళకి ఒక రకమైన ఆశలు, యవనస్తులకు ఒక రకమైన ఆశలు, ఆడవాళ్ళకి ఒక రకమైన ఆశలు, మగవాళ్ళకి ఒక రకమైన పథకాలు పెట్టి వేరే సంఘాల్లోంచి కాపరుల దగ్గర వారి గొర్రెలు దోచుకొస్తే వాళ్ళ కన్నీటి ప్రార్థన నీ ఇంటికి శాపం అవుతా. ఆయన కష్టపడి కట్టుకున్న సంఘం వాళ్ళ బిడ్డలను దోచేసుకుంటే మాట చెప్పనా, రేపొద్దున్న నీ బిడ్డల వల్ల నీకు దుఃఖమే మిగులుతుంది. గలతీ పత్రికలో అంటాడు, మోసపోకడి, దేవుడు ఎక్కిరింపబడు, మనుషుడు ఏమి ఇస్తున్నాడు ఆ పంటే కోస్తాడు. ఈరోజు నువ్వు వేరే ఒక సేవకుని ఏడిపిస్తే, వేరొక తండ్రిని ఏడిపిస్తే రేపొద్దు నీకు దుఃఖమే మిగులుతుంది. అలాగే విశ్వాసులారా, నీ ఆత్మీయ తండ్రి నీ కోసం ఏడ్చాడా, కన్నీరు కార్చాడా? రేపొద్దున నీ కన్న బిడ్డల వల్ల రాసి పెట్టుకో, నీ కన్న బిడ్డల వల్ల నీకు దుఃఖము, మనోవేదన మిగులుతుంది. నీ ఆత్మీయ తండ్రి కన్నీరు వచ్చిందా, రేపొద్దున నీ కన్న బిడ్డల వల్ల నీకు కన్నీరు వస్తా. నువ్వు నీ ఆత్మీయ తండ్రి మాటకు లోపడతలేదా, నీ కడుపుని పెట్టిన బిడ్డలు నీ మాటకు లోపడ. నువ్వు సంఘాన్ని పాడు చేసావా, రేపొద్దున నీ కాపురం, నీ కుటుంబం పాడవుతా. రేపొద్దు నీ బిడ్డలు పాడైపోతారు, అనుమానమే లేదు. బైబిల్లో చూసుకో. మోసపోకడి, ఏమి విత్తుతావో ఆ పంటకు వస్తావు. ఒకరిని ఏడిపిస్తే రేపొద్దునికి ఏడిపే మిగులుతుంది. ఒకరిని మోసం చేస్తే రేపొద్దునికి మోసమే మిగులుతుంది. ఒకరి సంఘాన్ని, ఒకరి కుటుంబాన్ని, ఒకరి కడుపు మీద కొడితే రేపొద్దున్న నీకు అదే మిగిలింది. వాళ్ళు ఎలా పోతే నాకెందుకు, వాళ్ళ కుటుంబం ఏమైపోతే నాకెందుకు, వాళ్ళ సంఘం ఏమైపోతే నాకెందుకు. మా సంఘం బాగుంటే చాలు, మా విశ్వాసులు బాగుంటే చాలు, లేదా నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, దీనికి అవసరమైన ఎంతకైనా తెగిస్తాను, ఏమైనా చేస్తానంటే అండ్ ఆ సేవకుడు బలహీనుడు కావచ్చు, ఆ సేవకుడు పేదోడు కావచ్చు, ఆ సేవకుడికి ఎవడో సపోర్ట్ లేకపోవచ్చు, కానీ దేవుడు బలవంతుడు, రోషం కలిగిన వాడు, న్యాయాధిపతి, తీర్పు తీరుస్తాడు. అప్పుడు అన్నింటిని లెక్కల్లోకి తీసుకుంటాడు. ఓ మాట చెప్పి ముగిస్తున్నాను. అసలు నిజమైన బోధ ఎవరు తెలుసా? ఏ బోధలో అయితే గద్దింపు ఉంటుందో, ఏ బోధలో అయితే హెచ్చరిక ఉంటుందో, ఏ బోధలో అయితే ఖండింపు ఉంటుందో ఆ బోధ కూడా నిజమైన బోధకుడు. పౌలు తిమో చెప్తాడు, ఖండించుము, హెచ్చరించుము, గద్దించుము, బుద్ధి చెప్పు అన్నాడండి. నిజమైన బోధకుడు పౌలు తిమోతి కాబట్టి అలా చెప్పారు. మాకు ఖండింపు బోధలొద్దు, హెచ్చరిక బోధలొద్దు,
గద్దింపు బోధలొద్దు. మేమేం చేస్తే మాకు అడుగులకి మడుగులు వస్తాం, మేమేం పాటిస్తే అది అంటే దాన్ని ప్రోత్సహించాలి. మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి, ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోవాలి, మేము ఎలా ఉండమంటే ఎలా ఉండాలి, ఎలా చేయమంటే ఎలా చేయాలి అంటే బిడ్డలారా ఆలోచన చేయండి ఒక్కసారి. కరెక్టేనాది? ఇప్పుడు అటువంటి మాటలు వింటున్న దైవజనుడా, నువ్వు క్రీస్తుకు దాసుడువా, మనుషులకు దాసుడువా, దేవునికి దాసుడువా, ధనానికి దాసుడువా, వాక్యానికి దాసుడువా, తిండికి దాసుడువా? నిజమైన బోధ ఎప్పుడు కూడా గద్దిస్తారు. వాక్యం అంటే 2 అంచులు ఖడ్గం, తెగాలి, గుండెల్ని తేల్చాలి, ములుగులు మట్టికి వెళ్ళిపోవాలి. మన అంతరంగంలో, మన హృదయంలో, మన మనసులో ఉన్న మొత్తం గడ్డలను తీసుకొచ్చేయాలి. క్యాన్సర్ గడ్డలను డాక్టర్ గారు కోసేసినట్టు మనలో ఉన్న దోషం అంతా ఈ వాక్యము చేత కొయ్యబడాలి, తీయబడాలి. వాక్యం అనే సుత్తుతో కొట్టబడాలి, రాత్రి గుండెలు బద్దలైపోవాలి. సాకలవాణి సొబ్బు వంటి వాక్యము చేత మనం ఉతకబడాలి, వధువు సంఘంగా మార్చబడాలండి. కానీ రోజు ప్రపంచంలో ఎన్నో అబద్ధ ప్రవక్తలు, వేషగాళ్ళు, మోసగాళ్ళు వచ్చేసారండి. ఓ ప్రవక్త అన్నాడు, నా దగ్గరకు వచ్చాడు, సంఘం విస్తరిస్తుంది కానీ ఇక్కడ ఏమాత్రం తరదన్నాడండి. ఆయన చెప్పిన రివర్స్ జరిగింది. ఓ పాస్టర్ అన్నాడు, ఇదిగో నువ్వు నడిచేస్తావు, పరిగెత్తేస్తావు, గొంతులేసేస్తా, గోడ దూకేస్తున్నాడు, నేను ఇంకా అవుతాడుగానే ఉన్నానండి. వీళ్ళ పాస్టర్లే, సంఘాలు ఉన్నాయి వీళ్ళకనే. అయ్యి బాబు ఎన్ని అబద్ధాలు, మామూలు 1-2 చెప్పానండి నేను. అసలు నువ్వు మామూలుగా ఉండవు, విదేశాలు వెళ్ళిపోతావు, అంతర్జాతీయ సువార్తలు అయిపోతాయి. 2023 అన్నాడు, నాకు పాస్పోర్ట్ లేదు, 2024 వచ్చేసింది. నిజమేండి బాబు, ఇవన్నీ రికార్డు చేసుకుని పెట్టాను, రాసుకుని కూడా పెట్టాను. 2023 వెళ్ళిపోయింది, పాస్పోర్ట్ లేదు, దేశాలు వెళ్ళలేదు నేను. ఇటువంటి అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. పేర్లు చెప్తే మర్యాద కానీ పేర్లు చెప్పలేదు అంతే. నడిచేస్తానన్నారు, పరిగెత్తేస్తానన్నారు, గొంతులేసేస్తానన్నారు. అయ్యి బాబు ఆ సంఘం సరిపోదు, 1000 మంది అన్నారండి. కానీ ఏమీ జరగడం లేదు. ఇటువంటి అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ ప్రవచనాలు చెప్తారు. కొంతమందికి బోధలు నచ్చవు కానీ సోది మాటలు నచ్చుతాయి, అబద్ధ ప్రవచనాలు నచ్చుతాయి, అబద్ధ బోధలు నచ్చుతాయి. బిడ్డలారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యేసు చెప్పాడు, వెళ్ళిపోతావు బాబు. కొంతమంది వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు, గొర్రె చర్మం కూడా తోడేలు వస్తాయి, సంఘాన్ని కనికరించరు, వాళ్ళు ఈడ్చికెళ్ళిపోతారు. వాళ్ళ మాటలో పడకుండా పాతాళం పోతా దేవుడు చెప్పాడు. నిజంగా వాళ్ళు వస్తున్నారు. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళు నిజమైన బోధల్ని, సత్య బోధల్ని, నిజమైన సేవకు నచ్చట్లేదండి. ఇటువంటి అబద్ధ బోధకుల్ని, వేషగాళ్ళని, మోసగాళ్ళని, అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళని, మాయ మాటలు చెప్పేవాళ్ళని, తెల్ల బట్టలు వేసుకుని మెత్త మాటలు చెప్పి డైలాగులు కొట్టేవాళ్ళని వీళ్ళే నమ్ముతున్నారండి. పాపం ఎంతోమంది నిజమైన దైవజనులు గొళ్ళు పడిపోతున్నారండి. బాధపడక నిజమైన దైవజనులారా, దొంగల గుహలు నిండుతాయి, నిజమైన కాపర కష్టాలే ఉంటాయి. యేసుప్రభు నిజమైన కాపరే. ఆయన నమ్మలేదు, సొంత ఇంట్లోనే నమ్మలేదు, సొంత యూదులే నమ్మలేదు, సొంత సహోదరులే ఆయన చనిపోదాక నమ్మలేదు. పౌలు గారు నిజమైన సేవకుడు. ఆయనకు రాళ్ళ దెబ్బలు, ఆకలి దప్పికలు, జాగారము, తిండి లేని రోజులు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఉన్నాయి అతనికి. నిజమైన కాపరికి కష్టాలే ఉంటాయి. నిజమైన కాపరి మనకి కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు ఉంటాయి. అసలు ఏ గొడవ లేదంటే ఆడు చెప్పుకోవాలి. ఒకవేళ నీకు వాక్యం అంటే మీరు ఎవరికైనా ఏ నింద లేదు, ఏ అవమానం లేదు, ఏ కష్టం లేదంటే ఆలోచించుకోవాలి. నువ్వు నిజమైన బోధకుడు కాదేమో. నిజమైన ప్రధాన కాపరికి ఏ కష్టాలు ఉన్నాయి. నిజమైన సేవకులు పౌలయ్య గారికి, పేతురయ్య గారికి, యాకోబుకి, యోహాను గారికి కష్టాలు ఉన్నాయి, హింసలు ఉన్నాయి, మరణం ఉంది, హతసాక్షులు అయిపోయారు. ఒకవేళ బాధపడుతున్నారంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు నిజమైన సేవకులు, క్రీస్తు దాసులు. అందుకే మీకు కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయి. ఆడికి ఏ బాధలు లేవా? ఆడ అబద్ధ బోధకుడు, రేపు పొద్దున నరకానికి పోతాడో. కాబట్టి వాడికి మనకి సాపాతం లేదో. ఆడు ఎక్కడ సుఖపడతాడో, రేపు పొద్దున నరకంలో ఆడిని అమనిషులు ఫ్రై అయిపోతారో. మనం ఎక్కడ కష్టపడదాం, రేపు పొద్దున యుగయుగాలు పరమ తండ్రితో ఉందాం. అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభు. ఎంతవరకు ఎన్నో విలువైన మాటలు మాకు తెలియపరిచావు నాయన. యేసు ప్రభువా, విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. విని ఎంతమంది మారడానికి ఇష్టపడుతున్నారో వారి బ్రతుకులు మార్చమని, సహాయం చేయమని, మహిమ పొందుకోమని, నిజమైన కాపరి కష్టాలు అయ్యా మీరు చూడమని, వారి కన్నీరు తొడమని, వారి సంఘాలను బలపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.